రుషికొండ ప్యాలెస్ను అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్టుగా మారుస్తామని కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించింది. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు రిసార్టుగానే కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పింది. దీనిని పీపీపీ పద్ధతిలో పెద్ద సంస్థలకు ఇస్తామని తెలిపింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుమారు 450 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్యాలెస్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 6 నెలల క్రితం ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిటీ సభ్యులైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవు, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్తో కలిసి భవనాన్ని, దానిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. అనంతరం లాసన్స్ బే కాలనీలోని యాత్రీ నివాస్లో వారు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రుషికొండ ప్యాలెస్ను ఆతిథ్య రంగానికే కేటాయించాలని ప్రాథమికంగా కమిటీ అభిప్రాయపడుతోందన్నారు. విశాఖపట్నం ప్రజల సెంటిమెంట్ను కూడా గౌరవిస్తూ ఒక బ్లాక్ను కల్చరల్ లేదా హెరిటేజ్ సెంటర్ నిర్వహణకు కేటాయించేందుకు సూచన చేస్తామన్నారు. త్వరలోనే తమ నివేదికను ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో సమర్పిస్తామన్నారు. ఈ భవనం వినియోగంపై ప్రజల నుంచి అభిప్రాయాలు కోరినప్పుడు పలు ప్రతిపాదనలు వచ్చాయని, కొందరు మానసిక వైద్యశాలగా మార్చాలని, స్టేట్ గెస్ట్ హౌస్గా ఉంచాలని, కొందరైతే కూల్చెయ్యాలని కూడా సూచించారన్నారు. మెజారిటీ అభిప్రాయం మేరకు రిసార్టుగానే కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పారు. భవనం నిర్వహణకు నెలకు 25 లక్షలు, అందులో విలువైన వస్తువుల నిర్వహణకు 1.5 కోట్లు ఖర్చవుతోందన్నారు. కొన్ని సంస్థలు రుషికొండ కింద ఉన్న భూమి కూడా ఇస్తే అభివృద్ధి చేస్తామని కోరాయని, త్వరలో అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చి ఆసక్తి కలిగిన సంస్థలను ఆహ్వానిస్తామని చెప్పారు.